చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని చికెన్ సెంటర్లపై మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించారు. చనిపోయిన కోళ్లను విక్రయిస్తున్న సమాచారం రావడంతో చికెన్ సెంటర్లపై దాడి చేపట్టారు. చికెన్ సెంటర్లు, హోటళ్లలో చనిపోయిన మాంసాన్ని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కబాబ్ సెంటర్లో చెడిపోయిన చికెన్ ముక్కలను కబాబ్ చేసి అమ్మితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమిళనాడు నుంచి చనిపోయిన కోళ్లను తీసుకొచ్చి కుప్పంలో విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో తనిఖీలు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి చికెన్ దుకాణాలపైనంతా కూడా ఒక్కసారిగా మున్సిపల్ కమిషనర్ దాడులు చేపట్టడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ దాడులు కొనసాగింది. అదే ఇప్పటి వరకు అక్కడ ఏదైతే విక్రయిస్తున్నారో ఈ కోళ్ల పైన కమిషనర్కి వచ్చినటువంటి సమాచారం మేరకు చనిపోయినటువంటి కోళ్లను, అలాగే వెయిట్ తక్కువ ఉన్నటువంటి కిలో లోపల 6 కిలో లోపల ఉన్న కూడా కోసి విక్రయిస్తున్నారు తెలపడంతో దాడులు చేపట్టారు. అలాగే ఇంకా చనిపోయిన కోళ్లను పైన విక్రయించారు. అంతా కూడా కలర్ కోటింగ్ అధికంగా వేసి చనిపోయిన కోళ్లను ఈ విధంగా ప్రజలకు ఇస్తూ అనారోగ్య పాలు చేస్తున్నారనేటువంటి సమాచారం మేరకు చేపట్టారు. అయితే ఈ యొక్క కొన్ని దుకాణాల్లో చనిపోయిన కోళ్లను గుర్తించి అటువంటి దుకాణాలను సీజ్ కూడా చేయడం జరిగింది. కొంతమందికి జరిమానా కూడా విధించారు. అయితే ఇది ఇలాగే కొనసాగిందంటే కఠినమైనటువంటి శిక్ష తప్పని జారీ చేశారు. అతని మీద ఈ యొక్క తమిళనాడు పక్కనే ఉన్నాయి. ఎందుకంటే ఇది 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైనటువంటి కుప్పానికి అటు కర్ణాటక కావచ్చు, తమిళనాడు 2 రాష్ట్రాలు దగ్గర బార్డర్ గా ఉన్నటువంటి ప్రదేశము. ఇక్కడ తమిళనాడు కృష్ణగిరి ఈ రోడ్లలో ఉన్నటువంటి కోళ్ల ఫాము ఎక్కువ ఉండడంతో ఇక్కడ చనిపోయిన కోళ్లన్నీ కూడా తీసుకొచ్చి భారీ సంఖ్యలో విక్రయించడము, అతి తక్కువ ధరకి వాళ్ళు కొనుగోలు చేసి దాన్ని ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి రేటు ప్రకారము ఏదైతే మార్కెట్ రేట్ ఉంటుందో ఈ రేటు ప్రకారము ప్రజలకు ఇస్తూ అటు సొమ్ము చేసుకుంటూ మోసం చేయడమే కాకుండా అనారోగ్య పాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దాడులు కూడా కొనసాగింది. ప్రస్తుతానికి కొన్ని దుకాణాలను సీజ్ చేయడము, వాళ్ళకి పెనాల్టీ కూడా వేయడం జరిగింది. రిపీట్ అయ్యిందంటే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు శ్రీనివాసరావు కమిషనర్ అమూల్య. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధీర్ రెడ్డి. పంచాయత్ ఆఫీస్లో వడ్డీ నిలిపెట్టిందా మీరు బండి వేసుకుంటే పంచాయత్ ఆఫీస్లో నిలిపెట్టుకున్నా ఇప్పుడు మా పేరు తెలియనట్లు కదా. కుప్పం పురపాలక సంఘ పరిధిలో కృష్ణనగర్ నుంచి వచ్చి కొంతమంది వ్యాపారస్తులు చనిపోయిన కోళ్ళు, వీక్గా ఉండే కోళ్ళు, 1/2 కేజీ 3/4 కేజీ కోళ్ళు అమ్ముతున్నారు. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో వాళ్ళ బండి పట్టుకొని అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం కూడా పురపాలక సంఘ పరిధిలో ఉండి చికెన్ కొట్ల యాజమాన్యాలకి మరియు కబాబ్ సెంటర్ వాళ్ళకి నా విజ్ఞప్తి, పురపాలక సంఘ పరిధిలో ప్రజలకి చాలా చక్కని ఆరోగ్యకరమైన మాంసాన్ని మాత్రమే అమ్మాలి. కబాబ్ సెంటర్లో కూడా టైం టు టైం ఆయిల్ మార్చాలి, కలర్ వేయకూడదు. కబాబ్ కూడా ఫ్రెష్గా ఉండే కబాబ్ మాత్రం ప్రజలకు పెట్టాలి. కబాబ్ సెంటర్ల వాళ్ళకి కూడా ప్రతి కబాబ్ సెంటరు మా వాళ్ళు చెక్ చేస్తారు. ఏ క్షణమైనా దొరికితే ఏదైనా డ్యామేజ్ అయిన కబాబ్ కానీ, డ్యామేజ్ అయిన మాంసం కానీ, డ్యామేజ్ అయిన కోళ్ళు కానీ ఈ పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక విన్నపం, ఆ యొక్క సూచన ఖచ్చితంగా పాటించాలా. ఫ్రెష్ మాంసం అమ్మాలా, చక్కగా ఉండే కోళ్ళు మాత్రమే అమ్మాలా. తర్వాత ఈ కబాబ్ సెంటర్ల వాళ్ళు ఫ్రెష్గా ఆయిల్ మార్చి టైం టు టైం